హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియో మనకు రైల్వే నుంచి ఆర్పీ ఎస్ఐ సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి మెయిన్ డీటెయిల్కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇండోర్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీ యాప్ని ఇన్స్టాల్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. సో మనకు ఆర్పీఎఫ్ సంబంధించినటువంటి అప్డేట్ అనేది ఆర్ఆర్బీ సికింద్రాబాద్ వెబ్సైట్ లింక్ అప్డేట్ కాలేదు, కానీ ఆర్ఆర్బీ చండీగఢ్ నుంచి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దిస్ ఈస్ ఆర్ఆర్బీ చండీగఢ్ అఫీషియల్ వెబ్సైట్ అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా 17/12/2024 CNRPF 01 of 2024 ఎగ్జామ్ రెస్పాన్స్ అండ్ ఆబ్జెక్షన్ ట్రాకర్ సంబంధించినటువంటి అప్డేట్. అంటే ఈ యొక్క ఏదైతే ఆర్పిఎఫ్ ఎగ్జామ్ జరిగిందో దానికి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని యొక్క డేటాలోకి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న లింక్, సో ఈ యొక్క నోటీస్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ నెల 2వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరిగినటువంటి ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. అది ఈ రోజు ఈవినింగ్ 6 నుంచి మనకైతే అందుబాటులో ఉంటుంది. ఈ నెల 22వ తేదీ రోజు నైట్ వరకు. ఓకేనా. సో మనకి ఈ రోజు ఈవినింగ్ 6 నుంచి మనకు సైట్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది. మనకు ఆ యొక్క రెస్పాన్స్ షీట్ ఆప్షన్ అయితే ఒకవేళ క్వశ్చన్ లేదా ఎర్రర్ ఉన్నట్లయితే అబ్జెక్షన్ చేయడానికి ఈచ్ అబ్జెక్షన్ కి 50 రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఫీ పేమెంట్ మోడ్ కనుక తీసుకుంటే డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్స్, యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు పేమెంట్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా అబ్జెక్షన్ అయిపోయిన తర్వాత మన ఫైనల్ కీతో పాటు రిజల్ట్స్ కూడా మనకు త్వరలోనే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకైతే అప్డేట్ చేస్తూ మనకైతే నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ప్రజెంట్ మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మన క్వశ్చన్ పేపర్ అండ్ రెస్పాన్స్ షీట్స్ అనేవి ఈ రోజు ఈవినింగ్ 6 నుంచి మనకు అందుబాటులో ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే ఈ యొక్క ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్ రాశారో వాళ్ళందరూ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ ద్వారా లేదంటే ఇప్పుడు మీకు డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి మన యొక్క అఫీషియల్ ఈమెయిల్ ఐడి కానీ మీరు క్వశ్చన్ పేపర్స్ ఫార్వర్డ్ చేసినట్లయితే గతంలో మన యొక్క ఛానల్ తరపున మీ అందరికి కూడా ఆల్రెడీ ఏఎల్పి సంబంధించినటువంటి CBT1 క్వశ్చన్ పేపర్స్ ని మీకు మన యొక్క యాప్లో ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరిగింది కదా. సేమ్ అదే విధంగా క్యాండిడేట్స్ పంపించినటువంటి ఒరిజినల్ క్వశ్చన్ పేపర్స్ అన్నిటి కూడా మీకు ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే మీరు మీ యొక్క షిఫ్ట్తో పాటు వేరే షిఫ్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ చెక్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఫ్యూచర్ రైల్వే ఎగ్జామ్ రాయబోయేటటువంటి వాళ్ళకు కూడా హైలీ యూటిలైజ్ అవుతుంది. కాబట్టి మీరు డెఫినెట్గా మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ అయితే వీడియో పైన కనిపిస్తున్నటువంటి మన యొక్క అఫీషియల్ ఈమెయిల్ ఐడి అయినటువంటి poshamsrinivas05@gmail.com కి అండ్ అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా నాకు పర్సనల్గా మీరైతే ఫైల్ ఫార్వర్డ్ చేసినట్లయితే వాటన్నిటిని కూడా స్క్రూటినైజ్ చేసేసి దట్ మీన్స్ మీ యొక్క పర్సనల్ క్రెడెన్షియల్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేసేసి మన యొక్క యాప్ మన యొక్క వెబ్సైట్లో మీకు అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడ నుంచి డేటాని ఎప్పుడంటే అప్పుడు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు కూడా రీచెక్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీకు ఆబ్జెక్షన్ సంబంధించినటువంటి డిస్కషన్స్ కూడా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జరుగుతుంది కాబట్టి అది కూడా మీకు హెల్ప్ అవ్వడం జరుగుతుంది ఫర్ ద చూసింగ్ ఆఫ్ కరెక్ట్ ఆబ్జెక్షన్. ఓకేనా. సో ఈ విధంగా మనకైతే అప్డేట్ రావడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ ని మన యొక్క ఛానల్కి అయితే ప్రొవైడ్ చేయండి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా లేదా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.